వెంటగట్టి కొంత ఇది చేశారో అలాగే అనుకుంటున్నారు. నో, ఇది చాలా పెద్ద విషయం. జయప్రకాష్ గారు నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరిమణి శిరీష గారికి, అదేవిధంగా జనసేన మిత్రులు రజనీ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా శుభోదయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన 2 రోజుల క్రితం మనకు జరిగింది. మీడియా అంటే ప్రజలకి ఒక రకమైనటువంటి నమ్మకం, ఒక రకమైనటువంటి భరోసా. ఒక జర్నలిస్ట్ అంటే మన గురువుల తర్వాత ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగలిగినటువంటి సమాజం ఏదైనా అవకాశం ఉంది అంటే అది జర్నలిస్టుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటది. గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని జర్నలిస్టులే, మీలాంటి జర్నలిస్టులు, ఎంతో మంది మీడియా గొప్ప వ్యక్తులు ఈ రోజున అమరావతి రాజధానిని నిలబెడతమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడినటువంటి ఒక గొప్పటువంటి సంస్థలు మీడియాలో ఉన్నాయి. కానీ మనందరికీ తెలుసు, ఒక్కొక్క వేషం వేసినా కూడా ఆ కుక్క ఏ వేషం వేసినప్పుడు కూడా, ఎంత అందంగా వేషం వేసినా కూడా దాని యొక్క సహజ లక్షణం మొరగటమే. ఈ మీడియా ముసుగులో, మేధావుల ముసుగులో, పాత్రికేయుల ముసుగులో కొంతమంది ఇటువంటి జర్నలిస్టుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు, ఎనలిస్టులుగా చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ సమాజం మీద విష ప్రభావం చూపించేటటువంటి ప్రయత్నం ఇటువంటి ఒక కంపు మీడియా ద్వారా ఆ పేపర్ పేరు కానీ, ఆ మీడియా పేరు కానీ, మీడియా సంస్థ పేరు కానీ చెప్పడానికి కూడా సిగ్గుపడేదానికి మనందరం కూడా ఉండాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉన్నారు. అవినీతి కంపుతోటి, అవినీతి సొమ్ముతోటి, అవినీతికి అత్యంత సాక్ష్యాధారమైనటువంటి విషయమే ఆ సాక్షి మీడియా. అటువంటి మీడియా ఛానల్లో చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంటే అమరావతి రైతుల గురించి, అమరావతి ప్రాంతం గురించి, అమరావతి మహిళల గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆ మీడియా ప్రతినిధులు వెకిలి నవ్వుతోటి స్వాగతిస్తూ ఉన్నారంటే నిజంగా మనందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఈ సమాజం ఏ రకంగా వెళ్ళిపోతా ఉంది, ఈ సమాజం ఏ రకమైనటువంటి పోకళ్ళని ప్రోత్సహిస్తా ఉంది, ఇటువంటి మీడియా సంస్థల్ని బ్యాన్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రిషి గారు. అదే విధంగా మనందరికీ కూడా తెలుసు, అమరావతి దేవతల రాజధాని. అమరావతి అనే పేరే దేవతలకి పెట్టుకున్న, వాళ్ళ రాజధానికి పెట్టుకున్నటువంటి పేరు. అమరావతి అంటే దుర్గమ్మ, అమరావతి అంటే అమరలింగేశ్వరుడు, అమరావతి అంటే వైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, అమరావతి అంటే మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీనరసింహస్వామి. అటువంటి అమరావతిని పట్టుకొని ఇవాళ వేశ్యల రాజధానిగా చెబుతా ఉన్నారంటే వారి యొక్క మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఆలోచన, వైకాపా మూకపు మంద ఏదైతే ఉందో, దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, అదే విధంగా వారికి సంబంధించినటువంటి పాత్రికేయులు ఈ రకమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి టెర్రరిజం లాంటిది. ఇది ఒక టెర్రరిజం. మీరు ఇందాక కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు. సింధూరాన్ని, ఈ దేశంలో మహిళల యొక్క సింధూరాన్ని చెరిపేసినటువంటి వాటి మీద సింధూర్ అనే ఆపరేషన్ తోటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగా చేసింది, ఆ నాయకత్వం, ఆ యొక్క ఆర్మీకి నాయకత్వం వహించినటువంటి ఖురేషీ గారు కానివ్వండి, మరొక మహిళ ఎవరైతే ఉన్నారో వ్యామికా సింగ్, వారిద్దరును కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఏ రకమైనటువంటి టెర్రరిస్టు దాడులు చేశారో ఇవాళ మన రాష్ట్రంలో కూడా మనకి మహిళా హోంమంత్రి ఉన్నారు ఇవాళ. అదేవిధంగా మనకు మహిళా కమిషన్ కి చైర్పర్సన్ ఉన్నారు. వారిద్దరూ కూడా ఆ రకమైనటువంటి స్ఫూర్తి నుంచి ఎక్కడైతే టార్గెటెడ్ గా ఉందో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వారిని చట్టపరంగా మనం వారిని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరము, సందర్భం కూడా ఈ రకంగా ఉన్నాయి. ఇంకొకటి జయప్రకాష్ గారు, పురంధేశ్వర్ గారు బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు, మహిళ, వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, వెరీ సీజన్డ్ పొలిటీషియన్. నా నోటీసులో ఇప్పటి వరకు వారు ఈ ఘటన మీద స్పందించినట్టు ట్వీట్లో కానీ ఎక్కడ కనపడలేదు. మరి అది ఎక్కడ కమ్యూనికేషన్? ఒకసారి ఒకవేళ మీ దగ్గర ఉంటే చెప్పండి, నా దగ్గర అయితే నేను చూసాను లేదు. ఉంది రిషి గారు, తప్పనిసరిగా మీరు మంచి అడగటం కూడా నిజంగా మంచిదైంది. మేడం యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు 33 దేశాలకి అనేక మంది ప్రతినిధుల్ని, భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా, ఎంపీలు, మంత్రుల్ని, వీరందరినీ కూడా కొన్ని విభాగాలు చేసి 33 దేశాలకి పంపించడం జరిగింది. ఆ ప్రతినిధి బృందంలో మేడం ఇవాళ వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. నిన్ననే వారు మన ఢిల్లీకి రావడం జరిగింది. రేపు మార్నింగ్ వారు అమరావతి ప్రాంతానికి అంటే నా వైపు నుంచి ఏంటంటే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దీని మీద అత్యవసరంగా ఖండించాలి. నేను చూశాను, వారు మాట్లాడారు, అక్కడి నుంచి వచ్చి బయట మాట్లాడారు, ఆ ట్వీట్ కూడా పెట్టారు. కానీ ఇది జరుగుతున్నప్పుడు దాని గురించి కూడా వారు ఒక్క మాట మాట్లాడాలి.
అర్జెంటుగా దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. రేపు ప్రెస్ మీట్ పెట్టారండి. Yes, పైగా మేడం మాకు ఆదేశం ఏంటంటే, పురంధరేశ్వరి గారి ఆదేశం ఏమిటంటే, మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కి, అదే విధంగా SC/ST కమిషన్ కి, అదే విధంగా NHRC కూడా వారి కంప్లైంట్లు ఇవ్వమని చెప్పి పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఈ రోజున అది సబ్మిట్ చేయబోతా ఉన్నారు ఢిల్లీలో కూడా. దానికి సంబంధించినటువంటి దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలంటే జయప్రకాష్ గారు, దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలంటే కేవలం ఇక్కడ వ్యక్తులను అరెస్ట్ చేస్తే సరిపోదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీరు ఇందాక అన్నారే మానసిక స్థితి, దాని మీద ఫైట్ చేయాలి. అంటే ఈ విషం కక్కే ఒక కార్యాచరణ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా